హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం 2025లో వచ్చిన ఫీనిస్ట్ ద ఫస్ట్ వారియర్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ స్టార్టింగ్లో ఫీనిస్ట్ అనే చాలా శక్తివంతమైన వ్యక్తిని చూపిస్తారు. అతని శిష్యుడి పేరు యాండీ. ప్రస్తుతం వీళ్ళిద్దరూ అడవిలో ఒక పెద్ద అడవి పందిని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఆ పంది ఊరి ప్రజల పంటల్ని నాశనం చేస్తూ ఉంటుంది. దానివల్ల గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతటి ప్రమాదకరమైన జంతువు ముందు కూడా ఫీనిస్ట్ భయపడ్డు. అతను యాండీతో, అందరూ నన్ను హీరోగా భావిస్తారు. ఇప్పుడు నేను ఈ పందిని అదుపు చేయకపోతే నా పరువు ఏమవుతుంది అంటాడు. అతను ఆయుధాన్ని తీసుకుని ఆ పందిపై దాడి చేస్తాడు. కానీ ఈ చిన్న దాడుల వల్ల ఆ పందికి ఎలాంటి ప్రభావం ఉండదు. ఫీనిస్ట్కి సహాయం చేయడానికి యాండీ కూడా తన ఆయుధంతో పందిపై దాడి చేస్తాడు. కానీ అతని ఆయుధం పంది ముక్కులోకి వెళ్ళిపోతుంది. దాంతో అది నిద్రలోంచి మేల్కొంటుంది. ఇప్పుడు ఆ పందికి కోపం వచ్చి యాండీ వైపు దూసుకు వస్తుంది. కానీ అప్పుడే ఫీనిస్ట్ దాన్ని ఆపడానికి అడ్డుగా వస్తాడు. అతను తన పూర్తి శక్తిని ఉపయోగిస్తాడు. కానీ ఆ శక్తివంతమైన జంతువుని ఆపలేకపోతాడు. ఆ పంది తన కొద్ది శక్తితోనే ఫీనిస్ట్ని గాల్లోకి ఎగరేసి మరీ తంతుంది. చివరికి అతను కిందకు వచ్చి ఆ పందిపైనే పడతాడు. ఆ పందిని అదుపులోకి తీసుకురావడానికి యాండీ ఫీనిస్ట్ వైపు ఒక తాడు విసురుతాడు. ఫీనిస్ట్ ఆ తాడుని పట్టుకోగానే ఆ పంది గాలిలో ఎగరడం మొదలు పెడుతుంది. ఫీనిస్టు ఆ తాడుని పంది 2 రెక్కల కొమ్ముకు కట్టేస్తాడు. దాంతో ఆ పంది ఫీనిస్ట్ అదుపులోకి వస్తుంది. ఇక అతను దాన్ని తన ఇష్టానుసారంగా ఎగరవేయడం మొదలు పెడతాడు. వెంటనే అతను దాన్ని ఎగరేసుకుంటూ గ్రామంలోకి తీసుకెళ్తాడు. ఇంత పెద్ద జంతువుని కూడా ఫీనిస్ట్ తన వేలి సైగలతో ఆడిస్తూ ఉండటం చూసి గ్రామస్తులందరూ అతన్ని పేరు చెప్తూ జేజేలు కొడుతూ ఉంటారు. ఈ జనంలో బాబా యాగా అనే ఒక మంత్రగత్తె కూడా ఉంటుంది. ఆమె ఫీనిస్ట్తో, నువ్వు అంత శక్తివంతుడివే అయితే దాన్ని నిరూపించుకో. నా ఇంటి ముందు ఒక పెద్ద రాయి నీటిని అడ్డుకుంటుందని చెప్పి ఆ రాయిని అక్కడి నుంచి తొలగించమని అతనికి సవాలు విసురుతుంది. దానికి ఫీనిస్ట్, నేను ఎన్నో పెద్ద పెద్ద సమస్యలని ఎదుర్కొన్నాను, కానీ ఈ మంత్రగత్తె నాకు ఇంత చిన్న సవాలు ఇచ్చిందని చెప్పి తన ధైర్య సాహసాల కథలు చెప్పడం మొదలు పెడతాడు. అప్పుడు యాగా, నేను నా కళ్ళతో చూసే వరకు నమ్మను అంటుంది. ఇది విన్న ప్రజలందరూ నవ్వడం మొదలు పెడతారు. ఫీనిస్ట్ కోపంగా తన ఇంటికి వెళ్ళిపోతాడు. యాగా మీద అతనికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు అతని ధైర్యాన్ని మెచ్చుకోవడానికి బదులుగా అతన్ని చూసి ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు అతను తన శక్తిని అందరి ముందు నిరూపించుకోవాలి అనుకుంటాడు. తద్వారా ప్రజలు మళ్ళీ అతన్ని పొగట్టం మొదలు పెడతారు. అప్పుడు యాండీ ఒక సలహా ఇస్తాడు. అలా చేయడానికి ఒక మార్గం ఉంది. ఎదురుగా ఉన్న ఆ టవర్లో ఒక రాక్షసుడు ఒక అందమైన అమ్మాయిని బంధించడని అందరూ నమ్ముతారు. ఆ అమ్మాయి ఒక యువరాణి. నువ్వు ఆ రాక్షసుడిని చంపి యువరాణిని విడిపిస్తే ప్రపంచమంతా నీ పేరు మారుమోగిపోతుందని చెప్తాడు. అది విని ఫీనిస్ట్ ఆ రాక్షసుడితో ఖచ్చితంగా పోరాడాలని నిర్ణయించుకుంటాడు. రాత్రవగానే ఫీనిస్ట్, యాండీ ఇద్దరూ ఆ టవర్ వైపు బయలుదేరతారు. అక్కడికి చేరుకున్నాక ఆ రాక్షసుడిని ఓడించడానికి అప్పటికే కొంతమంది యోధులు వచ్చి ఉండటం అతను చూస్తాడు. కానీ వాళ్ళు ఫేమస్ అవ్వడానికి రాలేదు. వాళ్ళు యువరాణిని రక్షించి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. వాళ్ళందరూ ఫీనిస్ట్, ఒకవేళ మనమందరం కలిసి రాక్షసుడిని ఓడిస్తే యువరాణి ఎవరికి దక్కుతుంది అని అడుగుతారు. దానికి ఫీనిస్ట్, నాకు ఈ యువరాణి అవసరం లేదు, నేను కేవలం పేరు సంపాదించుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చానని చెప్తాడు. పక్కకు వెళ్ళి ఫీనిస్ట్ యాండీతో, తను ఆ రాక్షసుడిని ఒంటరిగా చంపాలనుకుంటున్నానని, అందుకే ఉదయం వరకు ఆగడానికి ఇష్టపడనని చెప్తాడు. అలా చెప్పి అతను కిటికీ గుండా టవర్ లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడికి చేరుకోగానే ఫీనిస్ట్కి ఆ అందమైన యువరాణి కనిపిస్తుంది. ఆమె ఫీనిస్ట్తో, నువ్వు కూడా చావడానికే వచ్చావా అని అడుగుతుంది. దానికి ఫీనిస్ట్, నేను నిన్ను రక్షించడానికి వచ్చానని చెప్తాడు. కానీ ఆ రాకుమారి తన చేతిని విడిపించుకుని ఒక పిల్లర్ వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడే వెనక నుండి ఒక పాము ఫీనిస్ట్ మీద దాడి చేస్తుంది. ఫీనిస్ట్ ఆ పాముతో పోరాటం మొదలు పెడతాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది అది మామూలు పాము కాదని. తాను ఎవరితోనైతే పోరాడటానికి వచ్చాడో ఆ రాక్షసుడి తోకే అది. అది చూసి అతను మొదట ఆ రాక్షసుడిపై చాలాసార్లు దాడి చేస్తాడు. కానీ ఏ దెబ్బ కూడా పనిచేయకపోవడంతో ఫీనిస్ట్ రాక్షసుడి తోకను, అంటే ఆ పాము లాంటి నోటిని తన చేతులతో పట్టుకుంటాడు. తన పూర్తి శక్తితో ఆ పాము నోటిని చీల్చడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఫీనిస్ట్ దాని నోటిని తన చేతులతో తెరవగానే ఆ పాము ఫీనిస్ట్ కళ్ళల్లో ఉమ్మి వేస్తుంది. దాంతో ఫీనిస్ట్కి కళ్ళు కనపడ్డం ఆగిపోతుంది. అతను అంధుడైపోతాడు. అంధుడైనా కూడా ఫీనిస్ట్ ఓటమిని అంగీకరించడు. తన కాలితో వెతుక్కుని తన ఆయుధాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు ఫీనిస్ట్ మళ్ళీ ఆ రాక్షసుడిపై దాడి చేస్తాడు. కానీ ఆ రాక్షసుడు మాయమైపోతాడు. ఫీనిస్ట్ ఎంతలా దాడులు చేస్తాడంటే ఆ టవర్ కూలిపోవడం మొదలవుతుంది. టవర్ కూలుతున్న శబ్దానికి మిగిలిన యోధులందరూ నిద్రలేస్తారు. వాళ్ళంతా టవర్ నుండి పడుతున్న శిథిలాల దగ్గరకు వస్తారు.
ఈ యోధులకు అక్కడ రాకుమారి గాని రాక్షసుడు గాని కనిపించరు. వాళ్లకు కేవలం శిథిలాల కింద చిక్కుకుని నెమ్మదిగా లేస్తున్న ఫీనిస్ట్ మాత్రమే కనిపిస్తాడు. ఫీనిస్ట్ తన కంటి చూపును కోల్పోయాడని ఆండీకి తెలియగానే అతను ఫీనిస్ట్ని అక్కడి నుండి తన ఇంటికి తీసుకొస్తాడు. కళ్ళు పోవడంతో ఫీనిస్ట్ చాలా కోపంగా ఉంటాడు, చిరాగ్గా కూడా ఉంటాడు. అతని ఈ పరిస్థితిని ఆండీ చూడలేకపోతాడు. ఆండీ సహాయం కోసం బాబా యాగా దగ్గరకు వెళ్తాడు. ఫీనిస్ట్కు ఏమైందో మొత్తం ఆమెకు వివరిస్తాడు. కానీ బాబా యాగా సహాయం చేయడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే తను కష్టాల్లో ఉన్నప్పుడు ఫీనిస్ట్ కూడా ఆమెకు సహాయం చేసి ఉండడు. ఈ విషయం ఫీనిస్ట్కు తెలియగానే అతను చాలా బాధపడతాడు. ఇలాగే సమయం గడిచిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆండీ కూడా ఫీనిస్ట్ దగ్గరకు రావడం మానేస్తాడు. అతను తన పనులన్నీ చాలా కష్టంగా చేసుకుంటూ ఉంటాడు. బయటకు వెళ్ళి తినడానికి సామాన్లు కొనుక్కొని వస్తే పిల్లలు అతని పండ్లని దొంగలిస్తూ ఉంటారు. అతని దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోవస్తున్నాయి. తర్వాత ఒకరోజు ఆండీ ఫీనిస్ట్ ఇంటికి వస్తే ఫీనిస్ట్ కోపంగా ఆండీతో, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏ పని లేదు, నువ్వు వేరే పని చూసుకో అని చెప్తాడు. ఆ మాట విని ఆండీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సమయం గడిచే కొద్దీ ఫీనిస్ట్ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి. ఇక ఇప్పుడు అతను బజార్లో పాడైపోయిన పండ్లు తినే పరిస్థితికి వస్తాడు. ఇలాగే ఒకరోజు అతనికి తినడానికి పాడైన పండ్లు కూడా దొరకవు. దాంతో అతను తన బుట్టలు తీసుకుని బజార్లో అలాగే కూర్చుంటాడు. అదే సమయంలో బాబా యాగా అటుగా వెళ్తూ ఫీనిస్ట్ను చూస్తుంది. ఆమె తన బుట్టలో నుంచి కొన్ని తినే వస్తువులను తీసి ఫీనిస్ట్ బుట్టలో వేస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకునే లోపే కొంతమంది దొంగలు ఆ ఊరి మీద దాడి చేస్తారు. ఈ దొంగలు ఊరి ప్రజల్ని చంపడం మొదలు పెడతారు. ఫీనిస్ట్కు కళ్ళు కనిపించకపోయినా జనాలు ఎలా చనిపోతున్నారో, ఎలా అరుస్తున్నారో అతనికి స్పష్టంగా వినపడుతుంది. దొంగలు తన దగ్గరకు రాగానే అతను ఆ శబ్దాన్ని బట్టి వాళ్ళపై ఎదురుదాడి చేస్తాడు. కళ్ళు కనిపించకపోయినా కేవలం శబ్దం ఆధారంగా చేసుకుని అతను 2-3 దొంగల్ని ఒకేసారి కొట్టి పడేస్తూ ఉంటాడు. ఈలోగా మరో దొంగ ఫీనిస్ట్ మీద తాడు విసురుతాడు. కానీ ఫీనిస్ట్ ఆ తాడుని పట్టుకుని ఆ దొంగని గుర్రం మీద నుండి కిందకి లాగిపడేస్తాడు. తర్వాత అతన్ని తన వైపుకు లాగి బాగా కొడతాడు. కానీ కొంతమంది దొంగలు వెనక నుండి అతనిపై దాడి చేయడంతో అతను అక్కడే స్పృహ కోల్పోతాడు. అతనికి స్పృహ వచ్చేసరికి అతను ఒక ఓడలో ఉంటాడు. అతని మెడను చేతులను ఒక చెట్టుకు కట్టి ఉంచుతారు. ఆ ఓడలో బాబా యాగతో పాటు ఊరి ప్రజలు కూడా చాలామంది ఉంటారు. అప్పుడే మనం ఆండీని కూడా అక్కడ చూస్తాం. అతను ఓడలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు. నువ్వెలా స్వేచ్ఛగా తిరుగుతున్నావని బాబా యాగా అతన్ని అడుగుతుంది. దానికతను, నేను వీళ్ల వైపే ఉన్నానని ఈ దొంగలని నమ్మించాను. నేను వీళ్లకు సహాయం చేస్తాను. అలాగే ఊరి ప్రజల మీద దొంగల కోసం నిఘా పెడతానని చెప్తాడు. ఈ సమయంలో ఆండీ దగ్గర ఒక బంగారు దీపం ఉంటుంది. దాన్ని అతను దొంగల దగ్గర నుండి దొంగలించాడు. అతను ఆ దీపాన్ని అమ్మి చాలా డబ్బు సంపాదిస్తానని అనుకుంటాడు. ఆండీ ఆ దీపాన్ని రుద్ది శుభ్రం చేయగానే దానిలోంచి ఒక జిన్ బయటకు వస్తాడు. అతన్ని చూసి అందరూ భయపడిపోతారు. ఆండీ కూడా భయపడతాడు. కింద శబ్దం విని ఒక దొంగ అక్కడికి వచ్చేస్తాడు. కానీ ఆ జిన్ను ఆ దొంగని చంపి పైకి విసిరేస్తాడు. తర్వాత జిన్ను ఆండీ దగ్గరకు వెళ్ళి, నీ కోరిక ఏంటో చెప్పు అని అడుగుతాడు. దానికి ఆండీ తిరిగి దీపంలోకి వెళ్ళిపో అని చెప్తాడు. వెంటనే ఆ జిన్ మళ్ళీ దీపంలోకి వెళ్ళిపోతాడు. పైనుండి ఒక దొంగ వచ్చి ఆండీ మెడ మీద కత్తి పెట్టి తన దీపాన్ని అతని నుండి తిరిగి తీసుకుంటాడు. మరికొంతసేపటి తర్వాత ఆ ఓడ అరేబియాకు చేరుకుంటుంది. ఊరు నుండి తీసుకొచ్చిన ప్రజలందరినీ బానిసలుగా అమ్మడానికి అక్కడ నిలబెడతారు. అక్కడికి ముసుగు ధరించిన ఒక వ్యక్తి వస్తాడు. అతను ఫీనిస్ట్, బాబా యాగా ఆండీలను కొనుక్కుంటాడు. అతని వాళ్ళని తన ప్యాలెస్కి తీసుకువెళ్తాడు. అక్కడికి చేరుకోగానే అంత పెద్ద ప్యాలెస్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆ ప్యాలెస్ లో రోబోట్లు పనిచేస్తూ ఉంటాయి. ఇది చాలా పాతకాలమైనప్పటికీ అక్కడ రోబోట్లు ఉండటం వాళ్లకు వింతగా అనిపిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి తన ముఖం మీద నుండి ముసుగు తీసేస్తాడు. అతను, ఆశ్చర్యపోకండి, నేను ఒక సైంటిస్ట్ని. ఈ రోబోట్లన్నింటినీ నేనే తయారు చేశానని చెప్తాడు. మనుషుల పనిని సులభతరం చేయడానికి తాను ఇలాంటివి ఇంకా చాలా మిషన్లు తయారు చేశానని ఆ సైంటిస్ట్ చెప్తాడు. ఫీనిస్ట్ తన కథను అతనికి వివరిస్తాడు. తాను ఒకప్పుడు ఎంత శక్తివంతమైన యోధుడో, అంధుడైన తర్వాత తన జీవితం ఎలా నరకంగా మారిందో చెప్తాడు. అప్పుడు ఆ సైంటిస్ట్, నేను నీ గురించి, బాబా యాగ గురించి విన్నాను అని చెప్తాడు. ఈ సైంటిస్ట్ బానిసలని కొని వారికి స్వేచ్ఛను ఇస్తూ ఉంటాడు. భోజనం సమయం అవ్వగానే సైంటిస్ట్ తన రోబోట్తో భోజనం తెప్పిస్తాడు. ఇది చూసి అందరూ చాలా ఇంప్రెస్ అవుతారు. ఇదంతా ఏదో మాయాజాలంలా అని వాళ్ళు అనుకుంటారు. కానీ సైంటిస్ట్ ఇది మ్యాజిక్ కాదని, గత 500 సంవత్సరాలుగా తాను వీటిపై పనిచేస్తున్నానని చెప్తాడు. ఈ మాట విని బాబా యాగా ఆశ్చర్యపోయి, 500 సంవత్సరాల నుండి నువ్వు ఇంకా ఇంత యంగ్గా ఎలా ఉన్నావని అడుగుతుంది. దానికి ఆ సైంటిస్ట్, నేను ఒక కెమికల్ను తయారు చేశాను. దాన్ని తాగితే ఎప్పటికీ యవ్వనంగానే ఉండిపోవచ్చని చెప్తాడు. ఇప్పుడు అతను వాళ్ళ ముగ్గురిని తన ల్యాబ్ చూపించడానికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఫీనిస్ట్, నువ్వు ఈ కెమికల్ను ఎలా తయారు చేశావు?
దాన్ని తాగితే నా కంటి చూపు కూడా తిరిగొస్తుందా అని అడుగుతాడు. దానికి ఆ సైంటిస్ట్ దానివల్ల అయితే కాదు కానీ నా దగ్గర మరో వస్తువు ఉంది అని చెప్తాడు. అతను ఫీనిస్ట్కి ఒక కళ్ళజోడు పెడతాడు. దానివల్ల అతనికి మళ్ళీ అంతా కనిపించడం మొదలవుతుంది. సైన్స్ సహాయంతో ఎలాంటి అద్భుతానైనా చేయవచ్చని, మ్యాజిక్ వాడేవాళ్ళు ప్రపంచానికి హాని చేస్తారని సైంటిస్ట్ నమ్ముతాడు. ఇలాంటి హానికరమైన వాటిని నాశనం చేయడానికి తాను ఒక మిషన్ను తయారు చేశానని చెప్తాడు. తన మాటలు నిరూపించుకోవడానికి అతను దొంగల నుండి కొన్న ఆ దీపాన్ని బయటకు తీస్తాడు. ఇది ప్రమాదకరమని బాబా యాగా చెప్పిన సైంటిస్ట్ ఆగడు. అతను దీపాన్ని రుద్దగానే దానిలోంచి జిన్ను బయటకు వస్తాడు. వెంటనే సైంటిస్ట్ తన మిషన్ను ఆన్ చేస్తాడు. ఆ మిషన్ ఆ జిన్ను తన లోపలికి లాక్కుంటుంది. ఆ తర్వాత అతను చూసారా నా ఆవిష్కరణ జిన్ను ఎలా నాశనం చేసిందో అని చెప్తాడు. అదే రాత్రి దగ్గరలోని ఒక కొండపై ఒక రాక్షసుడు ఉన్నాడని, అది సామాన్య ప్రజలకు హాని చేస్తున్నాడని సైంటిస్ట్కి తెలుస్తుంది. ఆ రాక్షసుడు సింహం లాంటి ముఖం, పాము లాంటి తోక ఉందని తెలియగానే తనను అంధుడిని చేసింది ఇదే రాక్షసుడని ఫీనిస్ట్ వెంటనే గుర్తుపడతాడు. ఫీనిస్ట్ సైంటిస్ట్తో నేను కూడా నీతో వస్తాను, ఆ రాక్షసుడి మీద పగ తీర్చుకోవాలి అని చెప్తాడు. కానీ సైంటిస్టు అతని ప్రాణాలను ప్రమాదంలో పెట్టడానికి ఇష్టపడడు. దానికి ఫీనిస్ట్ మీరు నాకు సహాయం చేశారు, అందుకే నేను కూడా మీకు సహాయం చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత సైంటిస్ట్ ఫీనిస్ట్కు ఒక గ్యాడ్జెట్ ఇస్తాడు. దాన్ని రాక్షసుడి దగ్గర పెడితే అది ఆ రాక్షసుడిని బంధిస్తుంది. ఇదిలా ఉంటే రాత్రిపూట బాబా యాగా ఆ సైంటిస్ట్ ల్యాబ్లోకి దొంగతనంగా వెళ్తుంది. ఆమె ఎప్పటికీ యవ్వనంగా ఉండడం కోసం ఆ కెమికల్ తాగాలి అనుకుంటుంది. కానీ సైంటిస్ట్ ఆమెను పట్టేసుకుంటాడు. మీరు ఆ రాక్షసుడిని పట్టుకోవడంలో సక్సెస్ అయితే నేనే స్వయంగా ఆ కెమికల్లో కొంత భాగం నీకు ఇస్తాను అని చెప్తాడు. మరుసటి రోజు వాళ్ళందరూ బయలుదేరడానికి సిద్ధమవగానే సైంటిస్ట్ వాళ్ళకి తన స్పేస్ షిప్ను చూపిస్తాడు. దాని సహాయంతో అక్కడికి చాలా తొందరగా చేరుకోవచ్చని చెప్తాడు. అతను వాళ్ళందరికీ దాన్ని ఎలా నడపాలో కూడా నేర్పిస్తాడు. వెళ్లే ముందు సైంటిస్ట్ నాకు ఆ రాక్షసుడు ప్రాణాలతో కావాలి అని చెప్తాడు. సైంటిస్ట్ ఫీనిస్ట్ ఆయుధాన్ని కూడా అప్గ్రేడ్ చేసి ఇస్తాడు. ఇప్పుడు దానిలో ఒక బటన్ ఉంటుంది. దాన్ని నొక్కితే మామూలు ఆయుధం చేయలేని పనులను కూడా అది చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆ స్పేస్ షిప్లో కూర్చుని తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు. త్వరలోనే వాళ్ళు ఆ రాక్షసుడు ఉన్న కొండపైకి చేరుకుంటారు. చాలాసేపు వెతికిన తర్వాత చివరికి ఫీనిస్ట్కు ఆ రాక్షసుడి పాదముద్రలు కనిపిస్తాయి. ఆ గుర్తులు ఒక గుహ లోపలికి వెళ్తూ ఉంటాయి. ఫీనిస్ట్ సైంటిస్ట్ ఇచ్చిన మిషన్ ఆ గుహ బయట పెడతాడు. తాను రాక్షసుడిని చంపకూడదని, కేవలం బంధించాలని ఫీనిస్ట్కి తెలుసు. అందుకే అతను నెమ్మదిగా గుహ లోపలికి వెళ్ళి తన ఆయుధంతో రాక్షసుడిని రెచ్చగొట్టి బయటకు వస్తాడు. అయితే అతను బయటకు రాగానే అతని తల ఒక చెట్టుకు తగిలి అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. రాక్షసుడు కూడా గుహలో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ రాక్షసుడు ఫీనిస్ట్కు హాని చేసే లోపే బాబా యాగా వెంటనే ఆ మిషన్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ మిషన్ లోపల నుండి చాలా గొలుసులు బయటకు వచ్చి రాక్షసుడిని లోపలికి లాగేసుకుంటాయి. తర్వాత యాగా బటన్ మళ్లీ నొక్కి మిషన్ని ఆపేస్తుంది. కొద్దిసేపటికి ఫీనిస్ట్కు కూడా స్పృహ వస్తుంది. ఇక వాళ్ళందరూ కలిసి తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. ప్రయాణం చాలా దూరం ఉండటంతో వాళ్ళు రాత్రికి దారి మధ్యలోనే విశ్రాంతి తీసుకుంటారు. రాత్రిపూట ఆ పంజరం నుండి ఫీనిస్ట్కు ఒక అమ్మాయి గొంతు వినిపిస్తుంది. అతను ఆ పంజరాన్ని తెరవడానికి ప్రయత్నిస్తాడు. బాబా యాగా అతన్ని ఆపడానికి చూస్తుంది, కానీ అతను వెండు. పంజరం తెరిచి చూడగానే లోపల టవర్లో కనిపించిన రాజకుమారే ఉంటుంది. బాబా యాగా అంటే ఈ రాకుమారే ఆ రాక్షసుడన్నమాట అని చెప్తుంది. ఈమెను బయటకు తీయడం చాలా ప్రమాదకరమని యాగా చెప్తుంది. కానీ ఫీనిస్ట్ ఆమె మాటలు వినే స్థితిలో లేడు. ఎందుకంటే అతను అప్పటికే ఆ రాజకుమారి ప్రేమలో పడిపోతాడు. ఫీనిస్ట్ రాకుమారి వైపు చెయ్యి చాచగానే బాబా యాగా అతన్ని పక్కకు తోసి ఆ పంజరాన్ని మూసేస్తుంది. అప్పుడు రాకుమారి నా మీద ఒక శాపం ఉంది, అందుకే నేను నీ చెయ్యి పట్టుకోలేదు. ఏ మగాడు నన్ను తాకినా నేను వెంటనే రాక్షసురాలిగా మారిపోతాను. నేను చెడ్డదాన్ని కాదు. నా వల్ల ఎవ్వరికీ హాని కలగకూడదనే నేను ఒంటరిగా ఈ కొండల్లో జీవిస్తున్నాను. ఎదుటి వాళ్ళు నాపై దాడి చేస్తే తప్ప నేను ఎవరికీ హాని చేయను. కానీ మనుషులు నన్ను ఇక్కడ కూడా బ్రతకనివ్వడం లేదు అని చెప్తుంది. ఆ తర్వాత ఆ సైంటిస్టు ఒక రైతు పిల్లిని దొంగలిస్తాడు. ఆ రైతు తన పిల్లి ఎవ్వరికీ హాని చేయదని, పైగా దానివల్ల కొంచెం మంచే జరుగుతుందని బ్రతిమాలుతూ ఉంటాడు. నిజానికి రాత్రిపూట ఆ పిల్లి నుండి వెలుగు వస్తుంది. దానివల్ల చుట్టుపక్కల ప్రకాశవంతంగా ఉంటుంది. కానీ సైంటిస్టు ఆ రైతు మాటలు వినడు. అతను ఆ పిల్లిని తన మిషన్ కింద పెడతాడు. ఈ మిషన్
ఏ వస్తువులో ఉన్న మాయాశక్తినైనా లాగేసుకోగలదు. అలాగే ఈ మిషన్ ఆ పిల్లిలోని మాయాశక్తిని కూడా లాగేసుకుంటుంది. దాన్ని ఒక కెమికల్‌గా మార్చేస్తుంది. సైంటిస్ట్ ఆ కెమికల్‌ను తన ఖజానాలో దాచుకుంటాడు. ఇక్కడ సైంటిస్ట్ ముందే చాలా కెమికల్స్‌ని సేకరించి ఉంచుంటాడు. మరోవైపు రాజకుమారి, ఫీనిస్ట్ ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలుపెడతారు. బాబా యాగా, ఆండీ వాళ్ళిద్దరిని బంధించి సైంటిస్ట్ దగ్గరకు తీసుకువెళ్తారు. వాళ్ళు సైంటిస్ట్ ప్యాలెస్‌కు చేరుకుని దూరం నుంచి అతన్ని గమనిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు సైంటిస్టు ఒక మాయా పక్షిలోని శక్తిని మొత్తం లాగేసి దాని నుండి వచ్చిన కెమికల్‌ను తన రోబోట్లలో నింపుతాడు. అంటే ఆ రోబోట్లు సైన్స్ వల్ల కాదు, మ్యాజిక్‌తో నడుస్తున్నాయని వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ సైంటిస్టు అమాయక జీవులను చంపి వాటి మాయాశక్తితోనే తన వయసు కూడా పెంచుకుంటున్నాడని తెలుసుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న బాబా యాగకు చాలా కోపం వస్తుంది. ఆమె అతని ముందుకు వెళ్ళి, "నువ్వొక మోసగాడివి. ఈ రోబోట్లు నీ ఆవిష్కరణలు కావు, మ్యాజిక్‌తో నడిచే బొమ్మలని" అంటుంది. ఆ మాటలకి సైంటిస్ట్‌కి కోపం వస్తుంది. నా రహస్యం తెలిసిన వాళ్ళు ఎవ్వరూ బ్రతికి ఉండరని చెప్తాడు. దీంతో బాబా యాగా, ఆండీ భయపడి అక్కడి నుండి పారిపోతారు. బాబా యాగా ఫీనిస్ట్, రాకుమార్ని కూడా విడిపించేస్తుంది. ఎందుకంటే ఈ సైంటిస్ట్ రాకుమారికి కూడా హాని చేస్తాడని ఆమెకు తెలుసు. ఆ సైంటిస్టు ఎవరో తనకు తెలుసని చాలా కాలంగా అతను తన వెంట పడుతున్నాడని రాకుమారి చెప్తుంది. అప్పుడే సైంటిస్ట్ కూడా అక్కడికి చేరుకుంటాడు. అతను తన రోబోట్లన్నింటినీ ఒక చోట చేర్చి ఎవ్వరూ తప్పించుకోకుండా చూసుకుంటాడు. తర్వాత రాకుమారి లోపల ఉన్న మ్యాజిక్ని కూడా తన మిషన్లో లాగేయడానికి ప్రయత్నిస్తాడు. ఫీనిస్ట్ ఆమెని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. కానీ అతన్ని కట్టేసి ఉండటం వల్ల ఏమీ చేయలేకపోతాడు. అతను ఆమెని రక్షించుకోలేకపోయినా ఆమె రాక్షసిగా మారాలని ఆమె చేతిని పట్టుకుంటాడు. రాక్షసిగా మారగానే రాకుమారి తన సంకెళ్లను తెంచుకుని అక్కడి నుండి పారిపోతుంది. అదే అదునుగా బాబా యాగా, ఫీనిస్ట్ కూడా అక్కడి నుండి తప్పించుకుంటారు. కానీ సైంటిస్ట్ మనుషులు వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. వాళ్ళ నుండి తప్పించుకోవడానికి బాబా యాగా తన మ్యాజిక్ని ఉపయోగిస్తుంది. ఆమె పుచ్చకాయ విత్తనాలను వాళ్ళపై విసురుతుంది. అవి వెంటనే పెద్ద పెద్ద పుచ్చకాయలుగా మారిపోతాయి. సైంటిస్ట్ కూడా తన పెద్ద పెద్ద రోబోట్లను బయటకు తీస్తాడు. తన నిజం తెలిసిన ఫీనిస్ట్ బాబా యాగాలను అతను ఎలాగైనా వదలకూడదు, చంపేయాలి అనుకుంటున్నాడు. ఆండీ, మన దగ్గర చాలా మ్యాజిక్ కెమికల్ ఉంది కదా, కాబట్టి వాళ్ళని వదిలేయండి అని చెప్తాడు. అయినా కూడా అతను వినిపించుకోడు. ఆ పెద్ద తాబేలు రోబోట్ బయటకు రాగానే మొత్తం ప్యాలెస్ కూలిపోతుంది. సైంటిస్ట్ ఇప్పుడు ఆ రోబోట్లో కూర్చుని ఆండీతో కలిసి ఫీనిస్ట్ యాగాలను వెంబడిస్తాడు. ఇప్పుడు అతను వాళ్ళిద్దరిపై ఫిరంగి గుండ్లను వర్షంలా కురిపిస్తూ ఉంటాడు. ఫీనిస్ట్ యాగాతో, "నువ్వు దీని దృష్టిని మరల్చు, నేను దీని పైకి ఎక్కి దీన్ని తిప్పిపడేయడానికి ప్రయత్నిస్తానని చెప్తాడు. ఎందుకంటే ఒకసారి ఈ పెద్ద తాబేలు తలక్రిందులైతే మళ్ళీ నిలబడలేదు. ఆ రోబోట్ యాగా ముందుకు రాగానే దానిలోని మిషన్ యాగాలో ఉన్న మ్యాజిక్ను లాగడం మొదలు పెడుతుంది. దానివల్ల యాగా ఒక్కసారిగా ముసల్దానిలాగా మారిపోతుంది. ఇది చూసి ఫీనిస్ట్కు చాలా జాలేస్తుంది. కానీ యాగా సైంటిస్ట్ దృష్టిని మరల్చే లోపు ఫీనిస్ట్ ఆ తాబేలు పైకి ఎక్కుతాడు. ఇది చూసిన సైంటిస్ట్ ఫీనిస్ట్ను కింద పడేయడానికి తాబేలు చేతులను చాపుతాడు. అయితే ఫీనిస్ట్ కింద పడడు, కానీ అతని కళ్ళజోడు కింద పడిపోతుంది. ఇప్పుడు అతనికి మళ్ళీ ఏమీ కనిపించకుండా అంధుడైపోతాడు. ఇది చూసిన బాబా యాగా ఫీనిస్ట్కు సహాయం చేయడం మొదలు పెడుతుంది. ఎలా పోరాడాలో, ఎటు వెళ్లాలో చెప్తుంది. ఇంతలోనే రాక్షసిగా మారిన రాకుమారి కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఆమెను చూసి సైంటిస్ట్ భయపడతాడు. మరోవైపు ఫీనిస్ట్ ఆ తాబేలు మెడకు గొలుసు కట్టి దాన్ని తిప్పేయడం మొదలు పెడతాడు. దాంతో తాబేలు లోపల ఉన్న మ్యాజికల్ కెమికల్ అంతా కింద పడిపోతుంది. ఆ సైంటిస్ట్ తన మ్యాజిక్ రెక్కలతో అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అవి పనిచేయవు. అతను కింద ఉన్న కెమికల్లో పడి చనిపోతాడు. మరోవైపు ఫీనిస్ట్ కూడా అలసిపోయి స్పృహ తప్పి పడిపోతాడు. రాకుమారి కింద పడి ఉన్న ఫీనిస్ట్ను చూసి ఏడవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆమె ఫీనిస్ట్ని మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలుపెట్టింది. ఆమె కన్నీళ్లు ఫీనిస్ట్ కళ్లపై పడగానే అతనికి ఒక్కసారిగా స్పృహ వచ్చేస్తుంది. అంతేకాదు, అతని కంటి చూపు కూడా పూర్తిగా తిరిగొచ్చేస్తుంది. ఫీనిస్ట్ తన ప్రేమను ఆమెకు చెప్పి ఎప్పుడు తనతోనే ఉంటానని మాటిస్తాడు. కానీ రాకుమారి తన శాపం వల్ల నీతో ఉండలేనని చెప్తుంది. ఫీనిస్ట్ బాధతో తన స్నేహితులతో కలిసి ఊరికి తిరిగొస్తాడు. కానీ అతను ఇంకా రాజకుమారి జ్ఞాపకాల్లోనే ఉంటాడు. బాబా యాగా మళ్ళీ యవ్వనం పొందడానికి దారి వెతుకుతున్నప్పుడు ఆమెకు రాకుమారి శాపాన్ని విచ్ఛిన్నం చేసే మార్గం కూడా కనిపిస్తుంది. ఆమె సంతోషంగా ఫీనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఈ శుభవార్తను చెప్తుంది. ఆ శాపం రాకుమారికి కావాలని ఇచ్చారని, ఇందులో ఆమె తప్పేమీ లేదని చెప్తుంది. ఇప్పుడు వాళ్ళ తర్వాతి లక్ష్యం రాజకుమారి శాపాన్ని తొలగించడమే అని ఆమె చెప్తుంది. కానీ అది బహుశా ఈ మూవీ నెక్స్ట్ పార్ట్లో చూపిస్తారేమో, అది ఇంకా రాలేదు. సో ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.